ఏపీ రాజకీయాల్లో పలు పరిణామాలు దుమారం రేపుతున్నాయి. పలు కేసుల్లో జోసెఫ్ రావణ్ అరెస్ట్ చేయాలి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరనే ప్రశ్న తెరపై హల్చల్ చేస్తుంది. ఏపీలో నెక్స్ట్ టార్గెట్ నటుడు ప్రకాష్ రాజ్ అని తెలుస్తుంది. ఇప్పటికే జోసెఫ్ రావణ్ అరెస్ట్ జరిగింది. ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించిన చట్టపరమైన కేసులు ఆయనపై నమోదయ్యాయి. దీంతో తెర వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ కుట్రగా అనుమానిస్తున్నారు కొందరు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా బీజేపీపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ అంటూ జాతీయ స్థాయిలో సైతం బీజేపీపై కూడా అస్త్రాలు విసురుతున్నారు. ఇప్పుడు ఏపీలో జోసెఫ్ రావణ్ కేసులు అడ్డంగా బుక్ అయ్యారు. మరోవైపు కర్ణాటక ధర్మస్థల వివాదంలో సైతం ప్రకాష్ రాజ్ పేరు ప్రముఖంగా వినిపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సైతం ప్రకాష్ రాజ్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జోసెఫ్ రావణ్ అరెస్ట్ జరిగింది. ఆయనపై దేశద్రోహం ఉపా చట్టం కింద గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. రిమాండ్ రిపోర్ట్ ప్రకంపనలకు దారి తీస్తుంది. ఈ కేసులో త్వరలోనే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చుట్టూ తిరగబోతుందని ప్రచారం జరుగుతుంది. జోసెఫ్ రావణ్ వెనుక ఉండి సహకారం అందిస్తున్న వారి విషయంలో పోలీసులు ప్రాథమికంగా ఒక దర్యాప్తు పూర్తి చేశారు. ఇందులో ప్రముఖంగా ప్రకాష్ రాజ్ పేరు వినిపించింది. ఆయనకు సంబంధించిన ఒక ఆడియో బయటకు వచ్చింది. జోసెఫ్ రావణ్ కు ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ అందించింది ప్రకాష్ రాజ్ అని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే తాజాగా ఈ కేసులో ప్రకాష్ రాజ్ కు నోటీసులు అందించేందుకు పోలీసులు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఇది అనుకోని అవకాశం అని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే బీజేపీని అంతలా టార్గెట్ చేశారు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ పేరుతో జాతీయ స్థాయిలో సైతం చాలా అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. వాస్తవానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్న భావనతోనే టార్గెట్ చేసుకున్నారట పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్. అంతకు ముందు చిత్ర పరిశ్రమలో ప్రకాష్ రాజ్ కు అండగా నిలబడింది మెగా ఫ్యామిలీ. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ ను నిలబెట్టింది. ఆ సమయంలో ప్రకాష్ రాజ్ పవన్ గురించి గొప్పగా చెప్పేవారు. అటువంటి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకోవడం వెనుక బీజేపీ కారణమని అంటున్నారు. బీజేపీపై ఉన్న వ్యతిరేకతను పవన్ పై చూపిస్తున్నారని చెప్తున్నారు రాజకీయ నిపుణులు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జాతీయ స్థాయిలో సైతం మత వివాదాన్ని తెరపైకి తెచ్చేందుకు కుట్ర జరుగుతుందన్న అనుమానం కేంద్రంలో ఉంది. దీనిపై స్పష్టమైన సమాచారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే జోసెఫ్ రావణ్ పై దేశ ద్రోహం కేసు నమోదైందని అంటున్నారు. అయితే దేశ స్థాయిలో మత విధ్వంసాలకు సంబంధించి స్పష్టమైన సమాచారం ఉన్నందున జోసెఫ్ రావణ్ వెనుక ప్రకాష్ రాజ్ ఉన్నారన్న సమాచారంతోనే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో ప్రకాష్ రాజ్ కు నోటీసులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.